శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 7వది రామావతారం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు అవతరించాడు. ధర్మ పరిరక్షణకు చేసిన ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుడు. అరణ్యవాసం, రావణ సంహారం, సీత వియోగం, చివరకు లవకుశల పట్టాభిషేకం అనంతరం శ్రీరాముడి అవతార పరిసమాప్తి జరుగుతుంది. రాముడు తన అవతారాన్ని ఎప్పుడు ఎక్కడ చాలించాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు భక్తులైన జయ విజయులు త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా జన్మిస్తారు. తానిచ్చిన మాట ప్రకారం వారిని భవసాగరాన్ని దాటించేందుకు శ్రీరాముడిగా అవతరిస్తారు శ్రీ మహావిష్ణువు. ఇక అరణ్యవాసంలో దుష్ట శిక్షణ చేస్తూ సాగుతాడు. అరణ్యవాసం ముగిశాక పట్టాభిషిక్తుడవుతాడు ఆ శ్రీరాముడు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో జానకీదేవి వియోగంతో ఆయన దుఃఖసాగరంలో మునుగుతాడు. తర్వాత లవకుశలు జన్మిస్తారు. అశ్వమేధం యాగం చేసిన శ్రీరాముడు తన తండ్రిని తెలియక ఆ బాలురు ఎదురిస్తారు. చివరకు తల్లి ద్వారా విషయం తెలుసుకుని శ్రీరాముడిని శరణు కోరుతారు. కుమారులను తండ్రికి అప్పగించిన సీతమ్మ తన తల్లి అయిన భూదేవిలో ఐక్యమవుతుంది. దాంతో భూదేవిపై ఆగ్రహించిన శ్రీరాముడు జగత్ప్రళయం సృష్టిస్తానని హెచ్చరిస్తాడు. అంతటితో బ్రహ్మదేవుడు శ్రీరాముడిని వారిస్తాడు. నిన్ను స్వర్గధామంలో సీతాదేవి తప్పక కలుసుకుంటుంది అని, నీ చరిత్ర ఇతిహాసంగా ఉండిపోతుందని అంటాడు. సీతాదేవి భూమిలోనికి వెళ్ళాక రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. ఒకసారి బ్రహ్మ యమధర్మరాజును పిలిచి భూలోకానికి వెళ్లి రాముడితోటి నీవు వైకుంఠానికి వెళ్లవలసిన సమయం ఆసన్నమైందని చెప్పమంటారు. అతడి జన్మరహస్యం తెలుపమని యమధర్మరాజును పంపిస్తాడు. యమధర్మరాజు మారువేషంలో భూలోకానికి వచ్చి రాముడితోటి ఏకాంతంగా మాట్లాడాలని చెబుతాడు. ఎవరైనా మన మాటలకు భంగం కలిగిస్తే మరణశిక్ష వేయాలని కోరుతాడు. అందుకు సరినన్న రాముడు లక్ష్మణుడిని ద్వారానికి కాపలాగా ఉంచుతాడు. ఆ తర్వాత ముని రూపంలో ఉన్న యమధర్మరాజు రాముడికి అసలు విషయం చెబుతాడు. తాను మునిని కాదని యమధర్మరాజునని, నీవు ఈ లోకానికి వచ్చిన కార్యం నెరవేరిందని అంటాడు. పుణ్యలోకాలకు వచ్చి పరిపాలించమని బ్రహ్మ కోరాడని చెబుతాడు. దానికి తాను స్వస్థలానికి రావడానికి సిద్ధంగా ఉన్నానని రాముడు చెబుతాడు. ఈలోపు దుర్వాస ముని వస్తాడు. రామ దర్శనం వెంటనే కావాలంటాడు. లేదంటే నీ వంశాన్ని శపిస్తానని లక్ష్మణుడికి హెచ్చరిస్తాడు. దాంతో తానొక్కడినే శిక్షకు గురి కావటం మంచిదని భావించి రాముడి దగ్గరకు లక్ష్మణుడు వెళ్తాడు. ఇచ్చిన మాట ప్రకారం లక్ష్మణుడికి మరణం తప్పదని రాముడు చింతిస్తాడు. నీవు లక్ష్మణుడికి దేశ బహిష్కరణ విధించమని, అది మరణశిక్షతో సమానమని వశిష్ఠుడు సలహా ఇస్తాడు. వెంటనే సౌమిత్రి తన ఇంటివైపు కూడా చూడక సరాసరి సరియు నది ఒడ్డు వద్దకు చేరి యోగ సమాధి అయ్యాడు. తర్వాత రాముల వారు ఒక శుభముహూర్తాన లవకుశలకు పట్టాభిషేకం చేసి తాను కూడా సరియు నదిలో అవతారం పరిసమాప్తి చేస్తారు.